గత ప్రభుత్వ హయాంలో గంటల తరబడి నిలిచిపోయే డ్రైనేజీ నీరు ప్రస్తుతం 10 నిమిషాల్లోనే బయటకు వెళ్లే స్థాయికి తీసుకొచ్చామని, ఇప్పటికే ప్రధాన డ్రైన్లు, కనెక్టింగ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల గణనీయమైన మార్పు కనిపిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్లోని టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న చర్చి రోడ్లో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు తదితర నాయకులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వాసు స్థానికులకు ఇబ్బందిగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8వ వార్డు డ్రైనేజీ పరంగా అత్యంత కీలక ప్రాంతంగా మారిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని అన్నారు. ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ అవసరమని, ఇందుకోసం 80 లక్షల అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే 8వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. 8వ డివిజన్ ప్రాంతం కమర్షియల్ హబ్గా మారడంతో హాస్పిటల్స్, వ్యాపార సముదాయాలు పెరిగిన పార్కింగ్ నిబంధనలు అమలు చేయడంలో కొంతమంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలార్ పార్కింగ్ సదుపాయాలు ఉండి కూడా వాహనాలను రోడ్లపై నిలిపివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. టౌన్ ప్లానింగ్ అనుమతుల్లో ఉన్న నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తమ భవనాలకు వచ్చే ప్రజల వాహనాల బాధ్యత ఆయా యజమానులదే అని స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో శ్రీ గౌరేశ్వర స్వామి వారి నూతన దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని ఆకాంక్షించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాజమహేంద్రవరం నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక కోటిలింగాలపేటలో శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించి వేద విద్యార్థులు, బాటసారులు, భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్రం కమిటీ చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేద పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్థానిక శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మరో చలివేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొయ్యల రమణ, కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. దాతల సహకారంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసి వేసవి ముగిసే వరకు చలివేంద్రాలు నిరంతరంగా పనిచేసేలా అధికారులు, కమిటీ సభ్యులు పర్యవేక్షించాలని సూచించారు. దేవాలయ కమిటీల సమన్వయంతో ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే వాసు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ క్రీడలు పిల్లల సంపూర్ణాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. టెక్నాలజీ ప్రభావంతో పిల్లలు బయట ప్రపంచానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తగరం సురేష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కొరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, మట్టడి రమణ, సుమన్ బాబు పాల్గొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. గాయనిగా ఆశా భోస్లే సుదీర్ఘ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమని, ఆమె పాటలు తరతరాల సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయని మంత్రి దుర్గేష్ కొనియాడారు. తన గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది సంగీత అవమానాలను ఓలలాడించడమే కాకుండా దేశ అత్యున్నత స్థాయి పురస్కారాలను సైతం అందుకున్న ఘనత ఆమెకే దక్కుతుందని గుర్తు చేశారు. ఆమె తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినప్పటికీ ప్రతి పాట ఒక ఆణిముత్యమని, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు చివరికి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ పరిణామంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చర్చల మధ్యలో నెతన్యాహు వాన్స్కు ఫోన్ చేయడంతో అమెరికా, ఇరాన్ చర్చల దృష్టి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లిందని ఆయన విమర్శించారు. యుఎస్, ఇరాన్ చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు హర్మోస్ మీదుగా రాకపోకలు సాగించకుండా నేటి రాత్రి 7:30 గంటలకు నిర్బంధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతోపాటు ఇరాన్పై యుఎస్, ఇజ్రాయిల్లు మళ్లీ దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.